హలో క్యూటీస్, ఈ వీడియోలో నేను వైట్ పేపర్ తీసుకున్నాను. వైట్ పేపర్ తర్వాత దాన్ని నీట్గా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను దాన్ని ఓపెన్ చేసి కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసిన ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఇది మనం దేనికైనా యూస్ చేయొచ్చు, జర్నలింగ్ కూడా యూస్ చేయొచ్చు ఈ నోట్ ప్యాడ్ అనేది, నోట్బుక్ అనేది. సో ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి ఎలా అయితే నార్మల్ నోట్బుక్లో ఎలా అయితే పేపర్స్ ఉంటాయో, మిడిల్ పేపర్స్ ఉంటాయో సేమ్ అలానే వస్తుందన్నమాట. అలా నేను బంచ్ ఆఫ్ పేపర్స్ని ఇలా కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసిన తర్వాత మనం దాన్ని నీట్గా సరి చేసుకోవాలన్నమాట. సరి చేసిన తర్వాత దాన్ని మిడిల్ పార్టీషన్కి 3 వైపులు కట్ చేసుకోవాలి. 3 సార్లు కట్ చేసిన తర్వాత మనం నీట్గా గమ్ అంటించుకోవాలి. గమ్ అంటించిన తర్వాత దాన్ని నీట్గా ఆయింట్మెంట్ పూసి మనం ఎలా అయితే ఆయింట్మెంట్ అప్లై చేస్తామో దాన్ని కూడా సేమ్ అలానే అప్లై చేసుకోవాలన్నమాట. జస్ట్ కిడింగ్. అండ్ అప్లై చేసిన తర్వాత నీట్గా అప్లై చేసిన తర్వాత మనము దీని మీద ఏదైనా బరువు పెట్టాలి. సో నేనైతే ఇక్కడ డిక్షనరీ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే డిక్షనరీ ఆ టెక్స్ట్ బుక్స్ ఏదైనా పెట్టచ్చు. నేనైతే డిక్షనరీ పెట్టాను అనమాట. డిక్షనరీ పెట్టి దీన్ని మంచిగా ప్రెస్ చేసామంటే నీట్గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము దీని మీదకి అట్ట తయారు చేసుకోవాలి కాబట్టి అట్ట కోసం నేను మళ్ళీ వైట్ పేపర్ తీసుకున్నాను. వైట్ పేపర్ తీసుకొని దాన్ని మనకి అట్ట అయితే ఎంతైతే ఉందో దానికి కొంచెం తగ్గించి కొంచెం పెంచుకొని నీట్గా మనం ఇలా రాసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనము గమ్తో అంటించేసుకోవాలి. ఒక పేపర్ని అటాచ్ చేసి అంటించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు నచ్చిన కలర్ అప్లై చేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ పెట్టాను అనమాట. సో చాలా బాగుంది కదా, నీట్గా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ తీసుకోవాలి. పీస్ ఆఫ్ పేపర్ తీసుకొని దీన్ని మళ్ళీ గమ్తో అంటించేసుకోవాలి. గమ్తో అంటించుకుంటే ఏంటంటే అది త్వరగా ఊడిపోకుండా ఉంటుంది. సో అంటించేసుకున్న తర్వాత నా నేమ్ రాసుకుంటున్నాను ఇక్కడ. మీకు నచ్చిన నేమ్ అయితే రాసుకోవచ్చు. లవ్ అని లేదంటే ఇంకే లాఫ్ అని ఏదైనా రాసుకోవచ్చు. నేనైతే నా నేమే రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ మీద హార్ట్ సింబల్ వేసి దాన్ని కట్ చేసి దానికి అంటిస్తున్నాను. సో మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు, లేదంటే ఇంకా మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో అంటించిన తర్వాత దానికి మంచి కలర్ వేయండి హార్ట్ సింబల్కి. నేనైతే పీచ్ షేడ్ వేస్తున్నాను. మీకు నచ్చిన షేడ్ వేసుకోవచ్చు, కాకపోతే హార్ట్ కనిపించట్లేదు దాని మీద. సో సేమ్ ఇలానే చేసుకోండి. చాలా ఈజీ అండ్ సింపుల్ వే టు మేక్ నోట్బుక్ అనమాట. సో ఇలా వచ్చాయన్నమాట. నేను ఆల్రెడీ ఇంకా చేశాను ఇవే అవి. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. బాయ్.